పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అడుగుపెట్టారు. ఆయన మొన్న గెలిచిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత తాజాగా వచ్చినటువంటి సందర్భంలో రేపు ఉప ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏదైతే సచివాలయంలో దానికి తగినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా ఆయనకు ఒక క్యాబిన్, అట్లాగే ఆయనకి ఇచ్చినటువంటి గెస్ట్ హౌస్, వీటన్నిటిని చూసుకోవడానికి ఇవాళ ఆ రెండు ప్రాంతాలకు కూడా వెళ్ళారు. ఆ సచివాలయానికి వెళ్ళినటువంటి సందర్భంలో చంద్రబాబు గారిని కలవటం, అటు నాదెళ్ల మనోహర్, కందులు దుర్గేష్ వీళ్ళు కూడా తోడుండటం, ఇదంతా జరిగింది. బేసిక్గా అక్కడ ఆయనకి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అమరావతిలో. రేపు డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించే సందర్భం కోసం అని చెప్పేసి టన్నుల కొద్దీ పూలు సిద్ధం చేశారు. మొన్న చంద్రబాబు గారు వచ్చినటువంటి సందర్భంలో ఎలాంటి అపూర్వ స్వాగతం లభించిందో అదే స్వాగతం ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఇవాళ అటు చంద్రబాబు గారిని కలవడానికి వెళుతున్నటువంటి సందర్భంలో కూడా అయితే పూలు కాకుండా ప్రతి ఒక్కళ్ళు వచ్చి అక్కడ నమస్కరించడం, ఆయన అభివాదాలు చేసుకుంటూ వెళ్ళడంతో పావు గంటలో వెళ్లాల్సినటువంటిది కాస్త దాదాపు 30 గంట సమయం పట్టింది. భారీ ఎత్తున కార్యకర్తలు కానీ అట్లాగే స్థానిక ప్రజలు కానీ ఎగబడుతూ సాగించినటువంటి ఏదైతే స్వాగతం ఆయనకి ఉత్సాహాన్ని ఇచ్చిందని చెప్పడంలో అతిశక్తి ఏం లేదు.